నుంచి ఆషాఢ మాసం. పిల్ల అత్తారింట్లో ఉండకూడదని నీకు తెలీదా? అయ్యో పిన్నిగారు, గుర్తుంది. ఇంకా మీరు లేచారో లేదో కాస్త ఆలస్యంగా ఫోన్ చేద్దాం అనుకున్నా. ఏ తమాషాగా ఉందా? తిరుపతిలో సుప్రభాతం కన్నా ముందే మా ఇంట్లో సుప్రభాతం చదివేదాన్ని నేను. లేచానో లేదో అనుకోవడం ఏమిటి? తప్పు సమర్థించుకునే మాటలు మాట్లాడద్దు. అవును, ఎవరిని పంపిద్దాం అనుకున్నావు? మా వారిని. ఏమిటి రోగిష్టమే ఆయన? అసలే అది నెల తప్పిన పిల్ల. పోనీ నన్ను రమ్మంటారా? అవసరం లేదులే. ఆ దరిద్ర పొహాలేసుకుని ఎవరు రానక్కర్లేదు. నేను సాకేత వచ్చి దింపుతాం. అలాగే పిన్నిగారు. అలాగే అని ముక్తసరిగా 3 అక్షరాలు వాగేయటం కాదు. వచ్చాక చేయాల్సినవేమిటో తెలుసా నీకు? తెలీదు పిన్నిగారు. మాటకు ముందు వెనక పిన్నిగారు అనటం తెలుసు. అసలు తెలుసా అని అడగటం నాది బుద్ధి తక్కువ. చెప్పేది కాస్త జాగ్రత్తగా విని బుర్రకెక్కించుకో. అల్లుడికి ఆషాఢం పట్టి నెల తప్పి పుట్టింటికి వస్తున్న ఆడపిల్లకి చలవ తాంబూలం. చలవ తాంబూలమా? ఏయ్, అది కూడా చెప్పాలా? నువ్వు పిల్లల కన్నా తలివేగా, తెలుసుకో. పుట్టబోయే నా వారసుడికి నువ్వేం పెడతావో అవి రెడీ చేసుకో. అర్థమైందా? అలాగే పిన్నిగారు. సరిపోయిందా? సరిపోయిందే. నువ్వు వాగావు, ఆవిడికి మండి నాకు వడ్డించడమే కాక ఆషాఢ పట్టి చలువ తాంబూలం అంటూ పెద్ద బండొకటి నెత్తి మీద వేసింది. ఏమిటంటే సావిత్రి? ఆషాఢ మాసం పిల్లని తీసుకుపోరా, అల్లుడికి ఆషాఢ పట్టి పెట్టరా, నెల తప్పొస్తోంది, తాంబూలంతో పాటు వస్తువులు రెడీ చేయమని ఏవేవో అంటోంది. ఆవిడికి అనడం అలవాటు, దానికోసం దీన్ని పట్టుకుని తిడతావే? అమ్మమ్మగారు అంటే దీని నోటు ముత్యాలు ఏమైనా రాలిపోతాయా? ఇదేమో మిద్దెలు మేడలు అంది, ఆవిడ మద్దెలు వాయించినట్టు వాయించి చెవులు మూసింది. ఆవిడ గారే అలా వరుసలు పెట్టి పిలవద్దు అంది. అంటే పిల్లవా? అలా వంకర మాటలు మాట్లాడతావా? సావిత్రి వదిలేయ్. అమ్మా సీత, నువ్వు వెళ్ళమ్మా. మంగా, నేను ఇలా అంటున్నానని నువ్వేమనుకోకుండా ఉంటే ఓ మాట చెప్పనా? అనుకోకుండా ఉండే మాట మీ నోటి వెంట ఎప్పుడు రావాలి? అయినా విందాం. ఆ చిలక పలుకులేమిటో పలకండి జడ్జి గారు. అసలే పిఠాపురం వారి వంశోద్ధారకుణ్ణి తన కడుపును మూస్తున్న పిల్ల. వాళ్ళదా అరకొర సంసారం, అంతంత మాత్రం సౌకర్యాలు, ఆర్థిక ఇబ్బందులు. అన్ని అసౌకర్యాల మధ్య స్వర్ణని అక్కడికి పంపించే బదులు ఇక్కడే ఉంచుకుంటే మంచిదేమో మంగా. ఆహాహాహా, మనవరాలి మీద ఎంత ప్రేమ, ఎంత ప్రేమ! వంశోద్ధారకుడని తమరు ఒత్తి పలికినప్పుడే జడ్జి గారు ఏదో అమెండ్మెంట్ వెతికారని అర్థమైంది. ఇదంతా వాళ్ళ మీద ప్రేమ, వాళ్ళకి ఇబ్బందని అర్థమైంది యువర్ ఆనర్. నేను అన్ని ఆలోచించి నిర్ణయం తీసుకున్నాను. నా మనవరాల్ని నేను ఊరికే పంపిస్తానా? దాసదాసి జనంతో, ఏసీ డబుల్ కట్తో, డాక్టర్ని సిస్టర్ని అరేంజ్ చేస్తాను మిలాడ్. ఆషాఢ మాసం అమ్మాయి రావడం బాగానే ఉంది. ఈ ఆషాఢ పట్టి అంటోందే, మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్టు ఇదేంటండి? పోనీ మనకి ఆనవైతే లేదందామక్క. గతి లేక ఇదో వంకంటుంది శకుంతల. ఏదో చేతనైంది పెడదాం. ఓ పంచల చాపు పెట్టి శక్తి లేదని దండం పెట్టేద్దాం. పంచెల చాప్ పెడితే విసిరి మొహాన కొట్టి మనల్ని కోదండం తీస్తుంది. పైగా అదేదో అమ్మాయి తాంబూలం అంటూ ఆవిడ ఆర్డర్ వేసింది. ఆవిడ అంచనా ప్రకారం అంత కాకపోయినా కనీసం 10,000 ఖర్చు చేయాల్సి వస్తుంది. 10,000? 10,000? ఇప్పుడంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? నాకొచ్చేది తక్కువే. ఇప్పుడెలా? ఆ మంగమ్మ గొడవ చేస్తుంది. ఆవిడ స్థాయికి నేను చెప్పేది 10వ వంతే. అంత మాత్రం అన్నా పెట్టకపోతే మన అంతు చూస్తుంది. దారిన పోయే వాళ్ళని పిలిచి మొహన ఉమ్మే ఇస్తుంది. అసలే మన మీద పీకల దాకా కోపం ఉంది కూడా.
మరి ఏం చేద్దాం అంటావు? ఏమైనా చేయనివ్వండి, నాకు అనవసరం. నా పద్ధతి ప్రకారం జరగాల్సిందే. కనీసం దయాదాక్షిణ్యాలు కూడా లేవా? నా నుంచి మీరవి దూరం చేసుకోకండి. బుక్కెడు మంచినీళ్లు పోసే దిక్కు కూడా ఉండదు. ఛే, మన బాధలు ఆవిడకి పట్టవు. పట్టించుకునుంటే మనకి ఈ బాధలు ఎందుకుంటాయి? ఎల్ఐసి బాండ్ మీద ఏదైనా లోన్ వస్తుందేమో. వచ్చినంత వరకు తీసుకున్నాం కదండి. ఏదైనా అవకాశం ఉందేమో, ఒకసారి వెళ్ళి కనుక్కుందాం. బాధపడక సావిత్రి, ఏదో దారి దొరకపోదులే. అమ్మా, నేను డ్యూటీకి వెళ్తున్నాను. అలాగేనమ్మా. వెళ్ళొస్తాను. మంచిదమ్మా. వస్తాను పిన్ని. అలాగే. ఆషాఢపట్టి అల్లుడు అంటోంది గ్రాని. అంటే ఏంటి? దీర్ఘంగా ఆలోచిస్తున్నాడంటే అమ్మమ్మ మాటల్ని తను ఎలా వాడుకోవచ్చా అని ఆలోచిస్తున్నాడు. డైవర్ట్ చేస్తే కానీ ప్లాన్ డిస్టర్బ్ కాదు. ఆషాఢపట్టి అల్లుడు అంటోంది గ్రాని. అంటే ఏంటి? దీర్ఘంగా ఆలోచిస్తున్నాడంటే అమ్మమ్మ మాటల్ని తను ఎలా వాడుకోవచ్చా అని ఆలోచిస్తున్నాడు. డైవర్ట్ చేస్తే కానీ ప్లాన్ డిస్టర్బ్ కాదు. బావా, సోప్ లేదు, ఆ డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర ఉంది, ఇవ్వవా ప్లీజ్? బావా, నేను ఇవ్వను పో. ఇవ్వకపోతే నేను రావాల్సి వస్తుంది. చిచ్చి, ఇదిగో. ఏయ్ 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 బావా, టవల్ మర్చిపోయాను, టవల్ ఇవ్వవా? అంత ఖరీదు ఎందుకు అవుతాయి? ఏం కావాలి? తాతయ్య, ఏంట్రా? గ్రాని ఆషాఢపట్టి అంటోంది ఏంటి? ఏమీ లేదురా. ఏదో ఆచారం సాంప్రదాయం ప్రకారం అల్లుడు కోరింది వాళ్ళ శక్తి కొద్దీ వాళ్ళ అత్తామామలు ఇస్తుంటారు. అలాగా? మరి తాంబూలం అంటోంది అదేంటి? అదే నాకు అర్థం కాక దాన్నే వివరం అడిగా. ఏంటట? ఊరికే తెలుసుకుందామని. నీ భార్య కడుపుతో ఉంది కదా, పుట్టబోయే నీ కొడుక్కి వెండి మొలతాడు, ఉగ్గు గిన్నె, కాటుకాయంట. నాకు ఇప్పుడే తెలిసింది. ఆడవాళ్ల వ్యవహారం కదా. కరెక్ట్ గా చెప్పావురా. ఆషాఢం పట్టి అంటే ఇదా? చెప్తా. హెవీగా లిస్ట్ రాసి స్వర్ణని బెదిరించి డివోర్స్కి ఒప్పించవచ్చు. బావా, ఫోను ఓవర్ చెక్. ఫోన్ మోగుతుంది, ఇవ్వవా? బావా, ఫోను ఓవర్ చెక్. ఫోన్ మోగుతుంది, ఇవ్వవా? కస్టమర్ కేర్లే. బావా, ఫోను
ఎవరై ఉంటారు? ఆన్ చేశాడు. రఘురామ్ గారు కాదు కదా? స్వర్ణ, ఆవిడ గారు ఏదో ఆషాఢం పట్టి తాంబూలం అంటున్నారు. అవేంటవి? అమ్మా నాన్న 10,000 అవుతాయని దిగులు పడుతున్నారు. అసలు సాకేత్ ఏం కోరబోతున్నాడో కొంచెం తెలుసుకోవే. వీలైతే మేనేజ్ చేయి. బావా, ఎవరి ఫోన్లో? అంటే ఇప్పుడు నేను మాట్లాడింది స్వర్ణతో కాదనమాట. ఆ మంగమ్మ విన్నది కదా. కన్ఫర్మ్ చేసుకోకుండా మాట్లాడేశాము. టెన్షన్లో కామన్ సెన్స్ లేకుండా పోయింది నాకు. చూడు, ఇప్పుడు నేను ఆషాఢ పట్టి లిస్టు రాస్తా. ఇస్తేనే తిరిగి నిన్ను ఇక్కడికి శ్రావణానికి తీసుకొస్తా, లేదంటే వదిలేస్తా. మా గ్రానికి కోపం తెప్పించకుండా 10 మందిలో మీ పరువు పోకుండా ఉండాలంటే 1 సెకండ్, ఈ డివోర్స్ పేపర్స్ మీద సంతకం పెట్టాలి. చూడు బావా, నువ్వు ఇలా బ్లాక్మెయిల్ చేస్తే నీకే బ్యాడ్ అవుతుంది. ఈ విషయం ఎవరికి లీక్ చేసినా నాకు కాదు, నీకు బ్యాడ్ అవుతుంది. నా డిమాండ్స్ అన్నా నెరవేర్చాలి, లేదా డివోర్స్ కన్నా ప్రిపేర్ అవ్వాలి. సెక్షన్స్ అన్నా గ్రానీకి చెప్పినా నేను సూసైడ్ చేసుకుంటాను. బీ కేర్ఫుల్. ఆషాఢ పట్టి అంటోందే, మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్టు ఇదేంటండి? ఆవిడ అంచనా ప్రకారం అంత కాకపోయినా కనీసం 10,000 ఖర్చు చేయాల్సి వస్తుంది. ఆ మంగమ్మ మహాతల్లి మమ్మల్ని అవమానించటమే జీవిత లక్ష్యంగా పెట్టుకుంది. ఇలా మమ్మల్ని బాధ పెట్టి ఆవిడ ఆనందపడ్డమేంటో. ఇది ఒక రకమైన శాడిజమే. నా మీద కోపం కుటుంబం మీద తీర్చుకుంటుంది. ఉద్యోగం తీయించినా ఆవిడకి ఇంకా తృప్తి కలగలేదు. బండి తాకట్టు పెడదామా అంటే పాత సామాన్లకు అమ్ముకో అన్నాడు. స్టోర్ ఎండి ఏమో అంత అమౌంట్ ఇవ్వలేమంటున్నాడు. ఎలా ఎలా అమ్మా నాన్నలు అవమానాలు పడకుండా కాపాడాలి? 10,000 రూపాయలకు కూడా నాన్న తిప్పలు పడాల్సి వస్తుంది. అయినా అసలు ఆవిడ గారికి ఏం తక్కువైందని ఆషాఢ పట్టీలు, ఆముదం గిన్నెలు అడిగారు. సాంప్రదాయాన్ని అడ్డుపెట్టి మమ్మల్ని సాధిస్తున్నారు. ఒకసారి రాముకి ఫోన్ చేస్తే సీత గారు ఈ టైంలో ఫోన్ చేశారేంటి? హలో హలో రాము గారు, ఏంటి ఈ టైంలో ఫోన్ చేశా? మాట్లాడాలనిపించింది. ఈ టైంలో వుడ్బితో మాట్లాడాలనిపించే మామూలు ఆడపిల్ల తత్వం కాదు మీది. ఏదో రీజన్ ఉంది. నేను ఆడపిల్లనేగా. అఫ్ కోర్స్, బట్ యు ఆర్ డిఫరెంట్. చెప్పండి, ఏదో కారణం ఉంది కదా? యు ఆర్ టూ షోర్. ఉంది. విషయం ఏంటో చెప్పండి. నా మనసేం బాగాలేదు. కారణం? ఏం చేద్దాం అనుకుంటున్నారు?
అదే అర్థం కావడం లేదు. మీరేమైనా చెప్తారేమో అని ఫోన్ చేశాను. అయితే మీకొక దైవరహస్యం చెప్పనా? దైవ రహస్యమా? ఏంటది? మనం నిద్రపోయేటప్పుడు ఎవరైనా లైట్ వేస్తే ఏం చేస్తాం? అబ్బా ఎవరైనా కదులుతాం, కళ్ళు తెరుస్తాం, అవునా? అవును. అలాగే దేవుడు నిద్రపోయే టైంలో లైట్ వేస్తే ఎవరు అన్నట్టు చూస్తాడు. మన విషయం చెప్తే సర్లే అంటాడు. ఇంతకీ మీరు చెప్పేదేంటి? సరిగ్గా రాత్రి 12 గంటలకి పిన్ డ్రాప్ సైలెంట్గా దేవుడి ముందే హారతి కర్పూరం వెలిగించి శ్రద్ధగా నమస్కారం చేసి టక్కున ప్రాబ్లం చెప్తే గబుక్కున ఓకే అంటాడు. దేవుడికి కోపం వస్తే? రాదండి, నేను చాలాసార్లు చేశాను, సక్సెస్ అయింది కూడా. సరేనండి. గుడ్ నైట్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ, బాయ్. ఏమండి ఏమండి అటు చూడండి. మంగమ్మ గారు 50,000 ఇస్తా ఉంది. మంగమ్మ గారు 50,000 ఇస్తా ఉంది. అమ్మ సీత, మంగమ్మ గారు 50,000 ఇస్తానంది. 50,000 ఇస్తాను. అమ్మ సీత, ఏంటమ్మా ఇంత అర్ధరాత్రి పూట దేవుడికి హారతి వెలిగిస్తున్నావు? ఎట్టా అర్ధరాత్రి ఈ పూజలేంటి? సమస్య ఏదన్నా వచ్చినప్పుడు శ్రద్ధగా 12 గంటలకి దేవుడికి హారతిచ్చి కల్మషం లేని మనసుతో దేవుడికి నమస్కారం చేసి వేడుకుంటే అనుకున్న పని అవుతుందని రాముగారు చెప్పారు నాన్న. అలాగా, అయితే కానీ నేను కూడా నమస్కారం చేసుకుంటాను. ఇదేదో బాగానే ఉంది. నమస్కారాలు చేస్తారు, ఖర్చు లేని పని. భగవంతుడా, మా అమ్మా నాన్నల్ని అవమానాల నుంచి కాపాడు తండ్రి. సీత పెళ్లి సవ్యంగా జరిగేటట్లు చూడు తండ్రి. నా సీతకి రఘురాం మీద ద్వేషం పోయేటట్టు చూడు తండ్రి. సాము 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 సాము. దీనికి కాబోయే మూడు ఎవరో తెలిసేటట్టు చెయ్యి తండ్రి. అమ్మా, నీ కోరిక ఆ దేవుడు తప్పకుండా తీరుస్తాడు. వెళ్ళి పడుకో అమ్మా. పడుకోమ్మా. పద సావిత్రి. ఆ. అన్నయ్య, ఏమిట్రా? పాడి పంటలు రావట్లేదు, ఒకసారి పెట్టి చూడు. ఇదిగో. ఇలా కొడతే ఎలారా? ఏం చేయమంటా, రాకపోతే కొట్టదేంటి? ఏ అన్నయ్య రావట్లేదా? పెడుతున్నానుండ్రా. అమ్మ సీత, రేడియో స్టేషన్లో పనిచేస్తుందిగా సీత, తెలిసేవన్నయ్య? అమ్మా సీత, ఓసారి రా అమ్మా, రేడియో పెట్టాలి, పాడి పంటలు వినాలి నేను. శకుంతల, మళ్ళోసారి కాపీ తీసుకురారా. వదినోయ్, ఆకలి వేస్తుంది కానీ కాస్త ఉప్పాలు జీడిపప్పు ఎక్కువ. ఈ అన్నయ్య వచ్చిందా? ఇంకా లేదు. సీత రామ్మా. ఏంటి బాబాయ్? వచ్చింది. ఔత్సాహిక గాయని గాయకులకు సువర్ణ అవకాశం.
రేపు సాయంత్రం విశాఖపట్నంలోని కళాభవన్లో స్వరరాగ సుధ పాటల పోటీలు నిర్వహిస్తున్నారు. మొదటి బహుమతి 1,00,000 రూపాయలు.